ఫిజికల్ పార్టిసిపేట్ చేయంగానే 30 సెకండ్స్, 40 సెకండ్స్, 50 సెకండ్స్‌లో మా స్పెర్మ్ రిలీజ్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. అలాంటి పేషెంట్స్ కూడా మీ దగ్గర చాలా వచ్చారని చెప్పేసి విన్నాను. వారికి మీరిచ్చే సజెషన్ ఏంటి? మీరు చెప్పేది ప్రీమేచ్యూర్ ఇజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం. హ్మ్. ఇప్పుడు చూడండి మా దగ్గర లాస్ట్ ఒక 10 డేస్ తీసుకున్నారంటే మినిమమ్ 50 పేషెంట్స్ వచ్చారు. ఉట్టి శీఘ్రస్ఖలనం. హ్మ్. ఈ శీఘ్రస్ఖలనం ఏదైతే ఉంటుందో చాలా డేంజరస్ టాపిక్. ఇది ఒక రోగం కాదు. హ్మ్. ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. హ్మ్. మీరు దాన్ని తెచ్చుకున్న ప్రాబ్లమే అది. హ్మ్. ఎలా అంటే ఇప్పుడు యూజువల్లీ చాలామంది హస్తప్రయోగం లాంటి అలవాటు ఉంటుంది. హ్మ్. అతిగా హస్తప్రయోగం చేస్తూ ఉంటారు. దానివలన ఏమవుతుందంటే వాళ్ళకు హ్యాబిట్ అయిపోతుంది. తొందర చేసుకోవడం రావడం. అది మైండ్‌లో సెట్ అయిపోతుంది. హ్మ్. వీర్యం తొందరగా వెళ్ళిపోతుంది. శీఘ్రస్ఖలనం. ఓకే. పెళ్ళైతది, భార్య దగ్గర పోతారు. అదే అలవాటు ఉంటది. తొందరగా వెళ్ళిపోతది. శీఘ్రస్ఖలనం. ఈ ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్, ర్యాపిడ్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం దీన్ని అంటారు. హ్మ్. వీర్యం అక్కడ కంట్రోల్‌లో ఉండదు. బయటికెళ్ళిపోతది. హ్మ్. అలా వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యూరిన్‌కెళ్తారు, మోషన్స్‌కెళ్తారు. వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. హ్మ్. ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కడైనా ఉన్నారు, బిజీ ఉన్నారు, వాళ్ళు ఆపుకుంటారు కదా! హ్మ్. మరి అలాగే అది కూడా ఆపుకోవాలి. హ్మ్. ఆ కెపాసిటీ ఉండాలి. హ్మ్. అది లేకపోతే శీఘ్రస్ఖలనం. అది లేకపోతే ఎక్కువసేపు చేయలేకపోతున్నారు, తొందరగా అయిపోతుంది. వివిధ రకాల వర్డ్స్‌తో వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్ చెప్తారు. హ్మ్. ఈ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకు ఎప్పుడైనా సరే రిలేషన్‌షిప్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పెళ్ళైన వాళ్ళకు వైఫ్ సాటిస్ఫైడ్ అవ్వదు. అన్‌సాటిస్ఫైడ్ ఉండిపోతుంది. ఆమె చిరాకులు ఇవ్వడం, ఆమెకు కోపం రావడం అవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రీమాచ్యూర్ ఎయాక్యులేషన్, శీఘ్రస్ఖలనం ఉంటుందో ఆర్గాజం భావి ప్రాప్తి రాదు. భావి ప్రాప్తి అంటే ఏంటి? సెక్స్‌లో ఎప్పుడైతే కలుస్తారో ఎండ్ ప్రొడక్ట్ ఏంటి? భావి ప్రాప్తి. హ్మ్. అది రాకపోతే అసలు కంప్లీట్ అవ్వదు. ఏదైనా టాస్క్ కంప్లీట్ అవ్వాలంటే ఇది చేసి కంప్లీట్ చేసినాం అన్నట్టు ఉంటది కదా! అది కంప్లీటే అవ్వదు. హ్మ్. ఇన్‌కంప్లీట్ వర్క్‌లో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏందబ్బా! ఏంది ఎందుకు చేసినాం ఇది? ఏం దొరకలేదు అన్నట్టు ఉంటది. హ్మ్. చిన్న పనులు చేసినా గాని. హ్మ్. ఇది ఇదైతే ఎంత కష్టపడతారు. ఒక ఇట్స్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్‌సైజ్. మైండ్ మొత్తం అదయిపోతుంది. వరల్డ్‌తో మీరు డిటాచ్ అయిపోతారు. అంత అయిపోతారు. దాన్ని మనం కలుస్తా ఉంటారు. వీరు వెళ్ళిపోతది. అసలు ఎందుకు చేసాం ఇది అన్నట్టు ఒక క్వెషన్ వస్తది అమ్మాయిలకు కూడా. హ్మ్. ఇక వాళ్ళు చెప్పలేకపోతారు. కొంతమంది చెప్పరు. కొంతమంది చెప్పుకుంటారు. కొంతమంది కొట్లాడతారు. కొంతమంది అస్సలు మాట్లాడరు. అది డివోర్స్ వరకు కూడా వెళ్ళిపోతది. ఇబ్బందులు ఉంటాయి. హ్మ్. మనం ఏం చేస్తామంటే వీళ్ళకు టైమింగ్ ఇంక్రీజ్ చేస్తాం. ఎలా చేస్తామంటే వాళ్ళ చేతుల్లో కూడా ఉంటుందని వాళ్ళకి కౌన్సెలింగ్ చేస్తాం. హ్మ్. యూజువల్లీ చాలామంది వింటారు. అరే! మా ఫ్రెండ్ 4 సార్లు అంటే గంట సేపు చేసాడు. అర్ధగంట దట్ ఈస్ కాల్డ్ పర్ఫార్మెన్స్ ఈడీ అలాంటివి అంటే ఆహ్, పార్ట్నర్ స్పెసిఫిక్ అని కూడా ఉంటది. అప్పుడప్పుడు కొందరితో మంచిగా చేస్తారు. కొందరితో చేయరు. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు లాస్ట్ వీక్. అతను ఏమంటున్నాడంటే, సార్ నాకు ఏమో చెప్తున్నా అలా ఇంట్రెస్టింగ్‌గా. నాకు 8 మంత్ కలిసాను సార్ నేను. 8 మంత్ ఏంటి అని అడిగితే ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లా వేరే వాళ్ళతో కలిస్తే, ఒక్క వాళ్ళతో కలిస్తే మంచిగా చేస్తున్నాను. హ్మ్. అంటే హాఫ్ అన్ అవర్ కూడా చేస్తున్నాను. ఒక్క వాళ్ళతో కలిస్తే చేయలేకపోతున్నాను అంటున్నాడు. హ్మ్. అయితే ఇది ఎందుకైతుంది సార్? నా వైఫ్‌తో అసలు నేను చేయలేకపోతున్నాను అంటున్నాడు. వేరే వాళ్ళతో చేస్తే అర్ధగంట కూడా చేస్తున్నాను. ఈమెతో చేస్తే అసలు తొందరగా అయిపోతుంది అంటున్నాడు. అసలు ఇది ఎందుకొస్తది? ఇలాంటివి ఏంటంటే ఇవి పార్ట్నర్ స్పెసిఫిక్ అపోహలు. హ్మ్. కొంచెం అక్కడ వేరే దగ్గర భయం ఉండదు. అప్పుడప్పుడు చేస్తాడు. అప్పుడప్పుడు కొంతమంది మనకు నచ్చుతారు అక్కడ చేస్తాడు. ఇక్కడ ఎళ్ళట్లేదు కదా అన్నట్టు వచ్చేస్తే ఫీలింగ్ ఇక్కడ రాదక్కడ. ఇక్కడేం తొందరగా వెళ్తుంది కదా అని పోతాడు. ఆ సమయంలో అయితే మైండ్ రోల్ ప్లే చేస్తది. అయితే ఇలాంటి కేసెస్ వస్తాయి. వీళ్ళు ఏం చెప్తారంటే నార్మల్లీ టైమింగ్ ఇష్యూస్ వలన రిలేషన్‌షిప్ మీదే ఇష్యూ పడదు. అంటే ప్రాబ్లమ్ వస్తుంది. సో, మా టైమింగ్ పెరగాలి. అప్పుడప్పుడు నీళ్ళలాగా అయిపోతుంది వీర్యం. దాని వలన కూడా వాళ్ళకు అది ఫ్లో అయిపోతుంది తొందరగా. అది నీళ్ళలాగా ఎందుకైతది? ఇన్ఫెక్షన్ ఉంటది ప్రాస్టేట్‌లో. ప్రాస్టేట్ ఏంటి అంటే యూరిన్ దగ్గరనే ఒక గ్రంథం ఉంటుంది. ఎప్పుడైతే స్పామ్స్ అంటే సెమెన్ వస్తుంది. సెమినల్ అసలు స్పామ్ అని బయటికొస్తుందని చెప్పారు కదా మీరు. యూజువల్లీ అలా టర్మ్ అది యూజ్ చేయకూడదు. యూజువల్లీ సెమెన్ వస్తుందంటారు. సెమెన్‌లో స్పామ్స్ ఉంటాయి. సెమినల్ ఫ్లూయిడ్ ఉంటుంది మొత్తం. అయితే ఆ స్పామ్స్ చాలా అందులో ఉంటాయి. అవి దానికి డైట్ అనమాట అలా. సో, ఆ సెమినల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే బయటికొస్తదో ఇక్కడి నుంచి ఆ మూత్రం ద్వారం బంద్ చేసేస్తుంది ప్రాస్టేట్ గ్లాండ్. ఓకే. అంత అలా పనిచేస్తుందది. ఎందుకంటే ఒక డ్రాప్ యూరిన్ గూడా అక్కడ ఉండకూడదు. ఒకటే ద్వారం ఒకటే వేలో యూరిన్ గూడా ఒస్తది. ఈ స్పామ్స్ గూడా సెమెన్ గూడా ఒస్తది. హ్మ్. అందుకే అది నీట్‌గా ఉండాలని మొత్తం క్లీన్ చేసేస్తదది హ్మ్. ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ ద్వారా.
క్లీన్ చేసేసి అక్కడ అది క్లోజ్ చేసేస్తుంది అనమాట. ఒక డ్రాప్ కూడా రావద్దు, ఇవి వస్తున్నాయి అన్నట్టు. ఓకే. ఎందుకంటే ఇవి మంచిగా ఉండాలి, హెల్దీ ఉండాలి, దీనికి దెబ్బ తాకొద్దు స్పామ్స్కి. అందుకే అవి అందులో సెమినల్ ఫ్లూయిడ్లో స్విమ్ అవుతూ వస్తాయి, వచ్చి జాక్యులేషన్ అవుతాయి, యోనిలోకి వెళ్తాయి, అలా ఉంటుంది. సో అక్కడ ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అవి మంచిగా పనిచేయవు ప్రాస్టేటిక్ గ్లాండ్స్. దానివల్ల ఒక డ్రాప్ యూరిన్ వచ్చేస్తుంది, యూరిన్ రాగానే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, పస్సల్స్ వస్తాయి, ఇవన్నీ స్పాయిల్ అయిపోతాయి, తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది, ఇవన్నీ టైమింగ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్. ఇలాగే ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే, యూజువల్లీ వాళ్ళు ఈ పెల్విక్ ఫ్లోర్ కింద నడుం భాగంలో కింద కీగల్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది ఒకటి, అది చేసుకొని ఫిట్నెస్ తీసుకోవాలి. అక్కడ మస్కులర్ హెల్త్ బాగుంటుంది, అక్కడ బలం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, అది చేయకుండా ఒకటే దగ్గర కూర్చోవడం, అతిక బరువు వలన వాళ్ళు అంటే అసలు కింది భాగంలో పట్టించుకోరు, దానివలన కూడా తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా సరే యూరినరీ బ్లాడర్ని హెల్దీ పెట్టుకొని, కిడ్నీస్ని మంచిగా హెల్దీ పెట్టుకొని, మంచి డైట్ తీసుకొని, మంచి నిద్ర తీసుకొని, మంచి ఫుడ్స్ తీసుకొని వాళ్ళు హెల్దీగా ఉండొచ్చు. అది చేయకుండా వాళ్ళే ఇది చేసుకుంటారు. ఇంకా ఏంటంటే హస్తప్రయోగం లాంటి అలవాటులో డెఫినెట్లీ వీళ్ళు ఉంటారు. దానికి అగైన్ రీజన్ ఫోన్స్ చూడడం, అదొక డిఫరెంట్ టాపిక్, మనం మాట్లాడదాము. ఇలాంటి ఇష్యూస్ ఈ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ తీసుకొని వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.